పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం మనువరాలిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. మంచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాళ్ళని జతపరిచారు. కాబట్టి వివాహం కూడా అన్ని విషయాల్లో ఘనమైనది. అది నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. వాక్యం ద్వారా మనం జతపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ వాక్యం కూడా చదువుదాం. ఒక మాట చదువుకొని త్వరగా ముగిస్తాను. నేను బైబిల్ తీసుకున్నాం అందరూ. ఆయన దత్తపరిచిన వేరు చేయకూడదని వాక్యం కూడా సెలవిస్తా ఉంది. ప్రేమంటి వాళ్ళ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా దేవుడని యెహోవా నిన్ను నన్ను జతపరిచాడు. ఈరోజు జతపరిచిన వారిని ఏరు చేయకూడదని కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దాకా? మరణం వచ్చినంత వరకు దాకా. ఎప్పుడు దాకా? మరణం వచ్చినంత వరకు దాకా. నాకు పాటలు పాడుతుందంటే ఇవాళ మనం రోజు పోలేదండి, ఎప్పుడు గుడికి పోరు. అమ్మోళ్ళేమో నాన్నవాళ్ళు గుడికి పోతారు, కానీ తల్లిదండ్రులు పోతారు. పిల్లకాయలు తీసుకొని వెంట పెట్టుకొని పోవాలి. ప్రేమంటి వాళ్ళారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు. దేవుని సన్నిధిలో నేను నీ పిల్లలందరూ ఉండాలి. యెహోషువ కూడా అదే చెప్పాడు, నేను నువ్వు నా ఇంటి వాళ్ళందరూ యెహోవాని సేవించాలా. ఎవరిని సేవించాలా? కాబట్టి రేపు ఇద్దరు వచ్చే సంవత్సరానికి వాళ్ళు ముగ్గురు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ప్రభువైన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఇది ఘనమైనది వివాహం అన్ని విషయంలో. కాబట్టి వివాహం అన్ని విషయంలో మనకు ఘనమైనది. కాబట్టి చక్కగా ఈని ఆయన రాకడి వరకు కూడా నమ్మకంగా ఉండాలా. దేవుడి మాటలు జీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రోజు ఈ ఘనమైన వివాహానికి సిద్ధపరిచినారు నాయన. నీ బిడ్డను నేను ఎవరిస్తున్నాను ప్రభువా. మరణ వరకు అక్కడికి ఎదురు చూసే బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఉన్నారు. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడిన తర్వాత ఈ కార్యక్రమం జరిగిద్దాం. మన ప్రసన్నం గారు ఈ యొక్క పాట పాడి ప్రభు నామమును మహిమపరుస్తుండగా, ఆవరుడా
పెళ్లి కుమారుడా ఎక్కడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా లోకమును మెచ్చను ఎక్కడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా లోకము మోక్షము మధ్య ఆకాశమా మహిమలో కాలున మధ్య ఆకాశమా మహిమలో కాలున నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా. దేవునికి స్తోత్రం. మంచిది. ఆ పెళ్లి కుమారుడు చాలా సార్లు నాకు చెప్పారు, నాకు వివాహం కోసం ప్రార్థన చేయండి సార్, ఎక్కడైనా సంబంధం చూడండి సార్ అని. కానీ నాకెక్కడ మనం అడిగి తెలుసుకుందాం. ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో జానీ యొక్క కుమార్తె షారోన్ని మీరు కోడలుగా చేసుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? మనస్ఫూర్తిగానే ఇష్టం. వారి యొక్క అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వారు హృదయపూర్వకంగా గట్టిగానే సమాధానం చెప్పారు. సరే, చప్పట్లు కొడతాం అందరం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా యాహాన్ గారి యొక్క కుమారుడు ఈ సందర్భంలో కోటేశ్వరరావు ఇంకా సహోదరి వారి యొక్క పెళ్లి కుమారుని మీ యొక్క అల్లుడుగా లేక మీ యొక్క కుమార్తెకి భర్తగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా మీకు ఇష్టమయ్యారు? స్ఫూర్తిగా ఇష్టం. సంతోషం. వాళ్ళు కూడా చాలా ఆనందంతో సంతోషంగా వాళ్ళు ఈ యొక్క వారి యొక్క మనస్ఫూర్తిగా నిర్ణయాన్ని తెలియపరిచారు. మీ యొక్క ఇరుపక్కల వారు సంతోషంగా ఇష్టపడరు కాబట్టి మీరు వారికి చేయిలు కలపాలి. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. చేయి పట్టించిన గారికి ఈ బంధం ఇలాగే శాశ్వత కాలంగా వారు మరణం వరకు ఈ బంధం విడిపోకుండా ఉండేలాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం నాయన ఈ వివాహానికి నాయన మా మధ్యలో ఉండాలని నమ్ముచున్నాం ప్రభువా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రభువా, నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వివాహం అవుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న యవనస్తులు ప్రభా, వివాహన కార్యక్రమం అంతట్లో నువ్వే ఉండి జరిగించి నీ నామాన్ని మాత్రమే మహిమపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. చూసినమ్మా, ఈ అమ్మాయినా స్వీకరించినటువంటి అబ్బాయి ఈయనైనా? నా సార్లు చూసి చెప్తామమ్మా, ఈ సార్లు చూసి చెప్పాలి. హల్లెలూయా. తలపైకి ఎత్తమ్మా, ఒకసారి చూడు. ఊరు 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 చక్కగా చూడమ్మా. మీరిద్దరు ఒకరు ఆయన సార్ కాదు, ఎన్నిసార్లు చూడు. మీ చూపులు ఎట్టు ఇట్టు ఇట్టు ఎట్టు ఉండకూడదు. నీ చూపు పెట్టినా నాకు ఎన్నిసార్లు చూడాలి. హల్లెలూయా. మంచిది కూడా మనం తెలుసుకున్నాం. వాళ్ళు అంత వివాహ కార్యక్రమాన్ని మనం జరిగిద్దాం. నేను చెప్పేది చెప్పు. ఈ రోజు నుండి ఈ యొక్క సమయంలో సంఘం ఎదుట, సేవకు ఎదుట, దైవం ఎదుట, దేవుని ఎదుట నా జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, రోగం అందును, సంతోషం అందును, వ్యాధి అందును నిన్ను విడవక కడ వరకు నీ భర్తనైంది నేను అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా నేను చూసుకుంటాను. నా చివరి వరకు నీకు తోడుగా ఉంటాను. దేవుడు ఈ మాటలు దీవించిన ఒకసారి చెప్పలు కొడదా. నీ భారీగా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ ఎందును, సంతోషం ఎందును, ఎవరు విడిచిపెట్టినా, తల్లిదండ్రుల దూరమైన నిన్ను విడాక నీకు లోబడి నీ భార్య ఎందును. హల్లెలూయా. మరోసారి చెప్పులు కొడదాం, అందరమే గట్టి కొట్టాలి. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యవనస్తులు చేసిన నిబంధన మనమందరం ఒకసారి ఆలకించాం కనుక ఒకసారి నీ ముసుగు పైకి తీసి నీ చేతుల నుంచి తీ. నా
గారు వచ్చి ఈ యొక్క మనసులో ప్రార్థన చేసిన తర్వాత కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే నిర్ణయించెను నరలోకములో ఏర్పరి